బాలికలపై జరుగుతున్న అత్యాచారాలను నిరసిస్తూ తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం హాస్టల్ ముందు మాజీ ఎంపీ మార్గాని భరత్ లెక్క చేయకుండా నిరసన తెలియజేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఆరోపించారు. రాజమండ్రిలో హాస్టల్ విద్యార్థిని తీసుకువెళ్లి అత్యాచార యత్నం చేశారంటే ప్రభుత్వం ఎంత విఫలమైందో తెలుస్తుందన్నారు. ఎమ్మెల్యే వార్డెన్ను తప్పించారని చెబుతున్నారు. వార్డెన్ను విధుల నుంచి తప్పిస్తే బాధితురాలకు న్యాయం జరుగుతుందా అని ప్రశ్నించారు. మహిళలపైన బాలికలపైన అభం శుభం తెలియని చిన్నారులపైన వీళ్ళు టీడీపీ నాయకులే కీచకుల్లాగా తయారయ్యి వాళ్ళు చెప్తా ఉన్నారు. ఆ అమ్మాయిని తీసుకెళ్లి మానభంగం చేసిన తర్వాత కూడా నేను ఎవడో తెలుసా, నేను తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్ని అని చెప్తా ఉన్నారు. ఇక్కడ సాక్షాత్తు రాజమండ్రిలో ఇక్కడ బీసీ హాస్టల్లో ఒక ఎస్సీ బాలిక పైన మరి సాయంత్రం పూట దీపావళి రోజున ఆ రోజు హాలిడే ఎలా బయటికి పంపించారని అడుగుతా ఉన్నా. ఇక్కడ తీసుకుని వచ్చి ఆమె పైన దాడి జరిగిన ఈ తెలుగుదేశం పార్టీ నిమ్మకి నీరెత్తినట్టు ఏదో కంటి తుడుపు చర్యలు తీసుకుని వచ్చి ఏదో సస్పెండ్ చేసి వదిలేస్తా ఉన్నారు. దీనికి బాధ్యత ఎవరు వహిస్తారు? దీనికి మూలం ఎవరు? ఈ వెలుగులోకి వచ్చినాయి. వెలుగులోకి రాలేని సంఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని జరుగుతూ ఉన్నాయి. ఈ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 24 గంటలు మద్యం తాగించడం వలన, దొంగ మద్యం చేయించడం వలన ఈ కుర్రోళ్ళందరూ కూడా పేటరేగిపోతూ ఉన్నారు. డైరెక్ట్గా పోలీసుల పైన దాడి చేస్తూ ఉన్నారు. ఈ బ్లేడ్ బ్యాచ్ వీరంగం చేస్తూ ఉన్నారు. రాజమండ్రి ఇది ఒక పెద్ద ఉదాహరణ. ఈవీఎం ఎమ్మెల్యే, చేతకాని ఎమ్మెల్యే ఇక్కడ రాజమండ్రిలో ఉన్నాడు. అతని ప్రధాన అనుచరుడే ఒక ఎస్సీ బాలికని కడుపు చేసి బాబు బయటకు వచ్చిన తర్వాత ఆ చిన్న బాబుని చంపేసిన ఘటన రాజమండ్రిలో జరిగింది. ఏదో కంటితుడు